నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఎవరు పరిపాలించాలనే ఇక ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు నిన్న చేసింది. ఆ లెక్కల విషయాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎంత అసమానతలు ఉన్నాయంటే అగాధం అంత అసమానతలు ఉన్నాయి. ఆకాశానికి అంతమంతమైన అసమానతలో జీవిస్తాను. ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కోవాలి. మేల్కోకపోతే మిమ్మల్ని మార్చడం దేవుని తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే మీరు ఇంకా ఏ పార్టీల నాయకుల కబంధ హస్తాల కింద వాళ్ళ మోసేది నిలదావుడేందే. మీరు ఓట్లకే పరిమితం అవుతారు. మీరు రాజ్యానికి రారా, రాజ్యాన్ని పరిపాలించరా? ఇక సిగ్గుసేటిది. మనము ఇక మన పక్కోని మీద యుద్ధం చేయరా అంటే నీ కులపోని మీద యుద్ధం చేయాలంటే యుద్ధం చేస్తావు, ఇంకా వేరేటోని మీద యుద్ధం చేయాలంటే చేస్తావు. కానీ నీకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి నువ్వు నేరెత్తకపోతే నువ్వు ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. మొత్తం తెలంగాణ జనాభాలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఉన్నారు. అందులో 242 కులాలు ఉంటే ఇక మరి ఎంతమంది చట్టసభలో ఉన్నారు, ఎంత జనాభా ఉన్నదో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక మనం ఓసీల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళే కదా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నది వాళ్ళే, మనల్ని పరిపాలిస్తున్నది వాళ్ళే, మిమ్మల్ని మీ జీవితాలను బాగు చేస్తామన్నది కూడా వాళ్ళే. చేస్తారా? నీ జీవితాన్ని బాగు చేస్తే ఆయన మాట ఎందుకు ఆయన చేస్తాడా? చేయడు. నువ్వు ఇంకా పోయి మా నాయకుడు అని గుండెలు గుద్దుకుంటే ఏమవుతుంది? మీ అయ్యోటి వేసిండు, మీ తాతోటి వేసిండు, నువ్వోటి వేసినావు, తర్వాత నీ కొడుకోటి వేస్తాను, తర్వాత వాని కొడుకోటి ఓటేస్తాడు. అంతే తప్ప మా జనాభాకి ఎదురా నాయన మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా కనపడతానే? ఒకసారి మనం చూసుకుందాం. మనకు ఇదంతా మనకెందుకు? మనకు ఓట్ల పండుగ వచ్చిందా, ఓట్లు వేసినావా, పోయి ఇంట్లో పన్నావా, ఇదే ఎక్కడ పోయినా సంబంధం లేదు. ఇక తర్వాత వచ్చి ఇక మమ్మల్ని మేము బాగుపడలేదు, మా కులాలు బాగుపడలేదు, వెనకబడుతున్నాడు, వెనకబడడానికి లేదా ఒకసారి ఈ వ్యత్యాసం ఏందో ఒకసారి మనం చూద్దాం. పట్టి ఇక ఎంత ఇజ్జత్ పోతుందో చూడాలి. మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వమే ఇప్పటికైనా ప్రభుత్వాలు దేశం మొత్తం ఈ కులగణన జరగాలి. దేశం మొత్తం కులగణన జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దాన్ని ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వము దాన్ని చేసింది. ఒకసారి మనం చూసుకుందాం. ఇక మనకు ఉన్నటువంటి 4 కోట్ల పైచిలకు జనాభాలో బీసీ కులాల్లో